హలో ఫ్రెండ్స్, ఇన్స్పైర్డ్ యూట్యూబ్ ఛానల్కి మీకు హృదయపూర్వక స్వాగతం. మీ జీవితాన్ని మార్చే ఈ కథ వినండి. బుద్ధ భగవానుడు ధ్యానం యొక్క స్వరూపంగా భావిస్తారు. ఒకసారి అతని శిష్యుడు బుద్ధుని వద్దకు వచ్చి, గురుదేవ్, నేను 3 సంవత్సరాలుగా మీ సహవాసంలో ఉన్నాను. మీరు సూచించినట్లు నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను. ఇప్పటికీ నేను ధ్యానం ద్వారా ఏమీ సాధించలేదు, నా స్నేహితులు ధ్యానం ద్వారా ఏదో సాధించారు అని చెబుతారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా నాకు ధ్యానం వల్ల ఏమీ లభించడం లేదని ఫీలవుతున్నాను. నువ్వే నాకు మార్గనిర్దేశం చేయి. దీనికి సమాధానంగా బుద్ధుడు నవ్వి రేపు ఉదయం జరిగే మెడిటేషన్ మీటింగ్లో ఇస్తాను అన్నాడు. మీరు మరుసటి రోజు అక్కడికి రండి. బుద్ధుడు అందరినీ సమావేశపరిచి ప్రబోధించడం ప్రారంభించాడు. ఈ రోజు నేను మీకు ఒక కథ చెబుతాను. మీరు దానిని ఒక కథలాగా విని అర్థం చేసుకోండి. ఒక గురువు ధ్యానంలో చాలా ప్రసిద్ధి చెందాడు. అతను ఒక పర్వతాన్ని చూశాడని చెబుతారు. మొలాసిస్ వంటి బంగారం. అతను ధ్యానం పొందగలిగే పదార్థాలను కనుగొన్నాడు. అతను పర్వతం మీద ఒంటరిగా నివసించాడు. ఎవరినీ తన శిష్యునిగా చేసుకోలేదు. చాలా కాలం తర్వాత 3 అన్నదమ్ములు ఆయన వద్దకు వెళ్లి ఆయనను శిష్యులుగా చేసి ధ్యానం చేయమన్నారు. గురువు అంగీకరించి వారిని తనతో ఉండమని అడిగారు. అప్పుడు 3 సోదరులు పడుకోమని అడిగాడు. పర్వతం గురించి అడగ్గా గురువుగారు, మీ 3కి ఒక్కొక్కరుగా సమాధానం ఇస్తాను అన్నాడు. మరియు అతను నాపైకి ఎక్కే విధంగా నేను దాని మార్గాన్ని కూడా మీకు చెప్తాను. అప్పుడు గురువు మొదటి శిష్యుడిని పలిచి ఒక మార్గం వైపు చూపిస్తూ, ఇక్కడ నుండి నేరుగా మరియు ముఖ్యమైన ప్రదేశానికి వెళ్ళండి. ఈ మార్గం నేరుగా ఆ పర్వతానికి మరియు మరెక్కడైనా వెళ్తుందని చెప్పారు. ప్రయాణంలో రావద్దు. ఆ శిష్యుడు తన గురువుగారి ఆశీర్వాదం తీసుకుని యాత్రకు బయలుదేరాడు. మార్గంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అతని పాదాలకు ముళ్ళు ఉన్నాయి. కొన్ని కీటకాలు కూడా అతనిని కుట్టాయి. అతను కూడా అడవి జంతువులు ఎదుర్కొన్నాడు. మరియు అతను ఎలాగో అడవిని దాటుతున్నాడు. దారిలో అతనికి ఆకలిగా అనిపించినప్పుడు అతను అడవిలో కొంచెం ఆహారం ఏర్పాటు చేసి ఆహారం తిన్న తరువాత అతను ముందుకు సాగా ఒక ఎడారి చేరుకున్నాడు. ఎడారి చాలా పెద్దది. తినడానికి కొంచెం ఆహారం మిగిలి ఉంది, కానీ అతనికి నీరు లేదు మరియు అతనికి చాలా దాహం వేస్తోంది. అతను ఇంకా నడుస్తూనే ఉన్నాడు. చివరికి అతను బాగా అలసిపోయాడు మరియు ఇప్పుడు అతనికి దాహం వేయడం అసాధ్యం. ఇప్పుడు అతని మదిలో ప్రశ్న రావడం మొదలైంది, గురువు ఏదైనా తప్పు మార్గం చెబుతున్నారా? ఇప్పుడు అతని ముఖం క్రమంగా తరగడం ప్రారంభించింది మరియు పొడి గొంతు కారణంగా అతను అక్కడ ఎడారిలో పడిపోయాడు. అప్పుడు అక్కడ అకస్మాత్తుగా వర్షం చుక్కలు పడటం ప్రారంభించాయి. లేచి వెంటనే నీళ్లు నింపుకుని దాహం తీర్చుకుని మళ్లీ ముందుకు సాగాడు. ఇప్పుడు ఓ నది ఒడ్డుకు చేరుకున్నాడు. నది దాటడానికి పడవ తయారు చేసి దాటడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడ తుఫాను వచ్చింది మరియు అతని పడవ మునిగపోవడం ప్రారంభించింది. ఆ వ్యక్తి కూడా నీటిలో మునిగపోవడం ప్రారంభించాడు. ఆమెను చూడగానే గట్టిగా అరిచాడు, గురువు నాకు తప్పుడు మార్గం చూపాడు. వజ్రాలతో కూడిన బంగారు పర్వతాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ రహదారి లేదు. నా కష్టమంతా ఫలించలేదు. మరియు అతను తిరిగా ప్రయాణించి గురువును చేరాడు. మరియు మీరు నాకు తప్పు మార్గం చూపారు. అక్కడ పర్వతం లేదు, కేవలం ఒక అడవి మరియు ఎడారి, నదులు మరియు వాగులు తప్ప మరేమీ లేవు. గురువుగారు అడిగారు, వీటన్నింటి నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? శిష్యుడు చెప్పాడు, నేను ఏదో నేర్చుకోవడానికి వెళ్లాను. నేను బంగారు పర్వతం కోసం వెతకడానికి వెళ్లాను. నేను ఆ మార్గంలో ఏమి చేశాను? చాలా కాలం మరియు చాలా కష్టం. దానిని కనుగొనాలనే కోరికతో నేను ప్రతిదీ దాటాను, కానీ చాలా కష్టాల తర్వాత కూడా నేను ఏమీ పొందలేకపోయాను. అప్పుడు గురువు చెప్పారు, నువ్వు ఆగండి, నేను మీ ఇతర సోదరులను పంపుతాను. వారికి కూడా అక్కడ ఏమీ దొరకదు అన్నాడు శిష్యుడు. హే, అక్కడ ఏమీ లేదు, వారు ఏమి పొందుతారు? అప్పుడు గురువు తన 2వ శిష్యుడిని ఆశీర్వదించి అతను కూడా ఆ దారిలో బయలుదేరాడు. కొన్ని రోజుల తర్వాత అతను కూడా తిరిగి వచ్చాడు. అప్పుడు గురువు, నువ్వు ఆ పర్వతాన్ని చూపిస్తున్నావా అని అడిగాడు. లేదు, నేను చూడలేదు. అక్కడ ఏదైనా పర్వతముంది, ఒక కందకం. మీరు చూపిన మార్గం నుండి నేను తప్పుకున్నానని అనుకున్నాను. అందుకే నేను నిన్ను దారి అడగడానికి వచ్చాను. అప్పుడు గురువుగారు, మీరు వీటన్నింటి నుండి ఏమి నేర్చుకున్నారు అని అడిగాడు. శిష్యుడు అన్నాడు, గురుదేవ్, నేను నా మొత్తం ప్రయాణాన్ని ఒక అడవి నుండి ప్రారంభించి దానిని దాటి ముందుకు సాగాను. నేను అన్ని జీవరాశులను ఎలా చూశాను. ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటాము మరియు మనం ఒకరి ఆహారాన్ని కూడా తింటాము. ఆ తర్వాత ఒక ఎడారి చేరుకున్నాను. అక్కడికి చేరుకోవాలని తహతహలాడిన నేను ఒకసారి మృత్యువుకు దగ్గరగా వచ్చినట్లు అనిపించింది. అప్పుడు జీవితం యొక్క మూలం ఏమిటో నాకు అర్థమైంది. ఒక్కో ఊపిరి విలువ ఎంత?
అప్పుడు ఆకాశం నుండి అమృతం వర్షం కురుస్తున్నట్లు చూశాను. ఆ నీటిని తాగన తర్వాత నాకు ప్రాణం వచ్చింది. ఆ నీరు చాలా మధురంగా ఉంది. అప్పుడు నీరే నిజమైన అమృతమని గ్రహించాను. ఆ తరువాత నేను ఒక నది దగ్గరకు చేరుకున్నాను. అది చాలా అందంగా ఉంది. దాని నీరు చాలా స్పష్టంగా ఉంది. నేను అక్కడ ఉన్న వెదురు చెట్లను నరికి ఒక పడవను తయారు చేశాను. దాని ద్వారా నేను నదిని దాటుతున్నాను. అప్పుడు తుఫాను వచ్చింది మరియు నేను మునిగిపోయాను. అక్కడ కొంతమంది మత్స్యకారులచే రక్షించబడింది మరియు అప్పుడు నేను గ్రహించాను, ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఎవరైనా మనకు సహాయం చేయాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటాము. కానీ మేము ఎవరికీ సహాయం చేయము. ఆ తర్వాత ఆ మత్స్యకారులు నన్ను వారి ఇంటికి తీసుకెళ్లి నాకు ఆహారం పెట్టారు. అక్కడ ప్రజలు ఆకలితో ఎలా బాధపడుతున్నారో నేను చూశాను. వారు మంచి జీవితం కోసం తహతహలాడుతున్నారు. కొందరు అనారోగ్యంతో ఉన్నారు, మరికొందరు చికిత్స పొందుతున్నారు, మరికొందరు భార్యలు తమ భర్త నుండి విడిపోయారని ఏడుస్తున్నారు. నాకు మూలికల గురించి కొంచెం జ్ఞానం ఉంది. దాని కారణంగా నేను అనారోగ్యంతో ఉన్న పిల్లవాడికి అక్కడ చికిత్స చేసి అతనిని నయం చేశాను. ఇతరులకు సహాయం చేయడం ఎంత రిలాక్స్గా ఉంటుందో అప్పుడు నాకు అర్థమైంది. ఆ మత్స్యకారులకు ఆహారం లేదు. అయినప్పటికీ వారు నాకు ఆహారం ఇచ్చారు మరియు ప్రయాణానికి ఆహారం కూడా ఇచ్చారు. దానితో నేను నా తదుపరి ప్రయాణంలో బయలుదేరాను. ఆ తర్వాత నేను మరింత ముందుకు ఒక గుంటకు చేరుకున్నాను. ఆమె నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు ఎవరి గొంతు వినబడలేదు. నేను నా శ్వాసను వింటున్నాను. ఆ సమయంలో ఎక్కడా బంగారు బండ లేకపోవడంతో నువ్వు చూపిన దారి నుంచి తప్పుకున్నాను అనుకున్నాను. అప్పుడు నేను మళ్ళీ మీ వద్దకు తిరిగి వచ్చి సరైన మార్గాన్ని అడిగాను. అప్పుడు గురువు తన 3వ శిష్యుడిని అడిగాడు, మీరు కూడా పర్వతాన్ని కనుగొనాలనుకుంటున్నారా? అప్పుడు శిష్యుడు ఇలా అన్నాడు, గురుదేవ్, నేను ఆ మార్గంలో పర్వతాన్ని కనుగొంటానా లేదా? ఇది నాకు తెలియదు. కాని నా శిష్య సోదరులు అక్కడ ఏమి చెప్పారో నాకు తెలియదు. నాకు ఆయన గురించి తెలియాలని ఉంది. అప్పుడు 3వ శిష్యుడు గురువుగారి ఆశీర్వాదం తీసుకుని కొన్ని రోజుల తరువాత శిష్యుడు ప్రయాణంలో తిరిగి వచ్చాడు. అతను దొరికాడని అతనిని చూడగానే గురువుకు అర్థమైంది. అతని ముఖంలో వేరొక మెరుపు కనిపించింది. చాలా ప్రశాంతంగా ఉన్న శిష్యుడు గురువుకు నమస్కరించి ఇలా అన్నాడు, గురుదేవ్, మీరు నాకు చూపిన మార్గానికి నేను చాలా కృతజ్ఞుడను. వజ్రాలతో చేసిన పైభాగంలో నిద్రించడానికి నాకు ఒక సాకు దొరికింది. అది విని మిగిలిన 2 శిష్యులు, ఇది గుంటలో దొరికిందా అని అడిగారు. 3వ శిష్యుడు, అవును, నేను చేశాను అన్నాడు. నువ్వు చేసినదంతా నేను కూడా చేశాను. ఎట్టకేలకు అపారమైన శాంతి ఉన్న అగాధంలో ఇంతటి శాంతి మరెక్కడా కనిపించలేదు. నేను సరైన మార్గంలో ఉన్నానని, ఈ పర్వతం ఇక్కడ ఉందని నాకు తెలుసు. ఆ సమయంలో నా మనసులో కూడా చాలా సందేహాలు ఉండేవి. కాని మృత్యువును 2 సార్లు దగ్గరగా చూశాను. కాబట్టి నేను అతనికి భయపడలేదు. ఇప్పుడు నేను ఆ పర్వతాన్ని కనుగొనవలసి వచ్చింది మరియు నేను దాని వైపు నా అడుగును కదిలించాను. నేను ముందుకు సాగనప్పుడు నేను గుంటలో పడకుండా నేను గాలిలో ఉన్నట్లు చూశాను మరియు ఇలా నేను ఆ గుంటలో ముందుకు సాగే నేను దాటాను. చాలాసార్లు కందకం. నేను మరింత ముందుకు వచ్చేసరికి అక్కడ చాలా చీకటిగా ఉంది, వెలుతురు లేదు. ఆ తర్వాత నేను ముందుకు వెళ్ళినప్పుడు నేను కాంతిని చూశాను. అది చాలా ప్రకాశవంతంగా ఉంది. దానిలో నేను ఏమీ చూడలేను. ఇంకా నేను ముందుకు సాగుతూనే ఉన్నాను. అప్పుడు నేను వజ్రంతో చేసిన తల ఉన్న పర్వతాన్ని కనుగొన్నాను. ఆమె పైకి వెళ్లిన తర్వాత నా మనసు పూర్తిగా ప్రశాంతంగా మారింది. చాలా ఆనందం మరియు సంతోషకరమైన హృదయం. కథ పూర్తయిన తర్వాత బుద్ధుడు ప్రతి ఒక్కరినీ దీని నుండి మీరు ఏమి నేర్చుకున్నారని అడిగారు. అప్పుడు బుద్ధుని శిష్యులు అతని ముందు చేతులు జోడించి నిలబడి మార్గం చూపని ఆ 3 శిష్యులకు బుద్ధుడే గురువు అని చెప్పారు. అది అతని అంతరంగ మార్గం. మొదటి శిష్యుని అంకితభావం మరియు భక్తి సరైనది. కాని అతను ప్రతిష్టాత్మకంగా ఉన్నాడు. అతను తన మార్గంలో వచ్చిన దేని నుండి ఎటువంటి జ్ఞానాన్ని పొందలేదు. దాని కారణంగా అతను తన చుట్టూ ఉన్న విషయాల నుండి ఏమీ నేర్చుకోలేకపోయాడు. అయితే అతని చుట్టూ జ్ఞానం మాత్రమే ఉంది. రెండో శిష్యుడు అన్ని చూసి ప్రకృతి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నాడు. జీవితం ఎలా జీవిస్తుంది, మరణ సమయంలో ఎలా అనిపిస్తుంది, మృత్యువు, ఊపిరి విలువను అర్థం చేసుకున్నాడు. అమృతాన్ని నీరు అమృతం అని గుర్తించాడు. చివరి వరకు మరియు అతను గమ్యాన్ని పొందుతున్న చివరి నుండి తిరిగి వచ్చాడు. తనకు శాంతి నచ్చిన గుంటను చూసి భయపడ్డాడు. కాని తన దారి ఉందని అర్థం చేసుకోలేక అది తప్పు దారి అనుకుని గురువు వద్దకు తిరిగి వచ్చాడు. కాని ఈ ప్రయాణం ద్వారా ఏదో సంపాదించాడు. కాని 3వ శిష్యుడి మనసులో అతనికి ఆ పర్వతాన్ని కనుగొనాలనే ఉత్సుకత లేదు. కాబట్టి అతని సహచరులు చూసిన మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఆఖరికి అదే జరిగింది. అంతా అనుభవించాడు.
అంతులేని శాంతి ఉన్న అగాధపు లోతుల్లోకి వెళ్లడం ఒక్కటే తేడా. ఇదంతా అనుకుని చీకట్లో ముందుకు కదిలాడు. కాసేపటికి అతనికి వెలుగు మాత్రమే కనిపించింది. మరియు అతను వెతుకుతున్న పర్వతం అతని స్వంత శరీరం తప్ప మరొకటి కాదు. అందులో అతని శరీరం బంగారంలా ఉండగా అతని మనస్సు వజ్రంలా ఉంది. అందులో అతను చాలా ధ్యానం మరియు శాంతిని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలలో ధ్యానం ద్వారా ఏమీ సాధించలేదని బుద్ధుడికి చెప్పిన శిష్యుడు బుద్ధుడి వద్దకు వెళ్లి క్షమించమని చెప్పాడు. నన్ను ఇంతకు ముందు నేను మీ మొదటి శిష్యుడిని, కాని ఇప్పుడు నేను మీ 2వ శిష్యుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు నా మనసులో ఎలాంటి సందిగ్ధత లేదా ప్రశ్న లేదు. కాబట్టి మిత్రులారా, మన దృష్టి గమ్యం వైపు ఉంటుంది, కానీ నిజమైన ఆనందం ప్రయాణంలో ఉంది. మరియు మార్గాన్ని ఆస్వాదిస్తూ గమ్యాన్ని చేరుకునే వ్యక్తి గమ్యాన్ని చేరుకోగానే శాంతిని పొందుతాడు. తన గమ్యాన్ని చేరుకోవడంపై మాత్రమే శ్రద్ధ వహించే వ్యక్తి ప్రయాణాన్ని ఆస్వాదించలేరు. లక్ష్యం కంటే ఎక్కువ కొట్టడం అవసరం అవుతుంది. మీకు ఈ స్టోరీ కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో లైక్ చేయండి. కాబట్టి కలుద్దాం తర్వాతి కథ. అప్పటిదాకా జాగ్రత్త.